Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanni University, Rajahmundry. మనం ఇప్పుడు ఏ పేపర్ చూసుకుంటున్నాం? థర్డ్ యూనిట్ స్టాటిస్టిక్స్ పేపర్ వచ్చేసి థర్డ్ ఇయర్లో 5th సెమ్ 5A పేపరు. మనకి ఏంటి 5A పేపరు? క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కూడా మనం ఈ క్లాసెస్ ద్వారా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 3 స్టార్ట్ చేసుకున్నాం. యూనిట్ 3లో ఆల్రెడీ మనం ఒక క్లాస్ అనేది చెప్పుకున్నాం. యూనిట్ 3 అని మనకి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్. ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్లో ఆల్రెడీ మనం ఒక క్లాస్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నాం మనం? యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే సిచ్యువేషన్స్ వేర్ 100% ఇన్స్పెక్షన్ ఈజ్ నీడెడ్. ఏంటి సిచ్యువేషన్స్ వేర్ ఎప్పుడు 100% ఇన్స్పెక్షన్ ఈజ్ నీడెడ్. 100% ఇన్స్పెక్షన్ ఏ సిచ్యువేషన్లో అవసరం ఉంటుందనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ ఏక్యూఎల్ గురించి మాట్లాడుకున్నాం. లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సెంటేజ్ డిఫెక్టివ్. ఏంటి లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సెంటేజ్ డిఫెక్టివ్, ఎల్టీపీడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్. రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్ ఏం చెప్పుకున్నాం? ఆర్క్యూఎల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్. ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పీ బార్ అని డినోట్ చేసుకుంటాం అని చెప్పాం. దాని కూడా గురించి కూడా మనం ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ రిస్క్. అలాగే కన్జ్యూమర్ రిస్క్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిస్క్ అనేది మనం ఫస్ట్ టాపిక్లో నేను డిస్కస్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. చూడండి, ఈ రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి అంటే ద ఇన్స్పెక్షన్ of the rejected lots and replacing the defective pieces found in the rejected lots by the good ones. Next, eliminates the number of defectives in the lot to a great extent, thus improving the lot quality. These plans are called rectifying inspection plans, and we are first introduced by George and Roeming of the Bell Telephone Laboratories before Second World War. ఇప్పుడు మనం అసలేంటి రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే మనం క్వాలిటీ టెస్ట్ చేశాక కొంత లాట్ని రిజెక్ట్ చేస్తాం, అంతేనా? ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం క్వాలిటీ అనేది టెస్ట్ చేసుకున్న తర్వాత కొంత లాట్ అనేదాన్ని రిజెక్ట్ చేస్తాం. బాగోలేని ప్రోడక్ట్ని తీసేసి గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేస్తే దానిని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. ఏంటి, మనం క్వాలిటీ టెస్ట్ చేశాక కొంత లాట్ని రిజెక్ట్ చేస్తాం. బాగోలేదు అంటే రిజెక్ట్ ఎందుకు చేస్తాం? బాగోలేని ప్రోడక్ట్ ఏదైనా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఇలాంటి బ్యాడ్ క్వాలిటీ ప్రోడక్ట్ని తీసేసి గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేస్తే దానిని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జార్జ్ అండ్ రోమింగ్. ఎప్పుడు? వరల్డ్ వార్ టూకి ముందు మనకి సెకండ్ వరల్డ్ వార్కి ముందు బెల్ ల్యాబొరేటరీస్లో డిఫైన్ చేశారన్నమాట. అర్థమైందా? ఏంటి? ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ది రిజెక్టెడ్ లాట్స్ అండ్ రీప్లేసింగ్ ది డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఇన్ ది రిజెక్టెడ్ లాట్స్ బై ది గుడ్ వన్స్. అంటే అర్థమైంది కదా, మనం క్వాలిటీ టెస్ట్ చేసాక కొంత లాట్ని రిజెక్ట్ చేస్తాం. ఈ లాట్లో రీప్లేస్ చేస్తే బాగాలేని ప్రోడక్ట్ని తీసేసి గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేస్తే దానిని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం అన్నమాట. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద లాట్ టు గ్రేట్ ఎక్స్టెంట్, thus improving the lot quality. These plans are called rectifying inspection plans and were first introduced by ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎక్కడ? బెల్ ల్యాబొరేటరీస్లో బిఫోర్ వరల్డ్ వార్, అంటే వరల్డ్ వార్కి ముందు. These plans enable the manufacturer to have an idea about the average quality of the product that is likely to result at a given stage of manufacture through the combination of production, sampling, inspection and rectification of rejected
లాట్స్. రిజెక్టెడ్ లాట్స్లో ఏమేమి యూజ్ చేస్తారు? ఐటమ్ రిజెక్ట్ చేసి ప్రొడక్షన్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తాడు. అలాగే శాంప్లింగ్, ఇన్స్పెక్షన్ అండ్ రెక్టిఫికేషన్ని చేసి ఆ ప్రోడక్ట్కి ఆ రిజెక్టెడ్ అనేది క్వాలిటీ అని తక్కువగా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తామని జరుగుతుంది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ ఫర్ లాట్ బై లాట్ శాంప్లింగ్ కాల్ ఫర్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ది రిజెక్టెడ్ లాట్స్ అండ్ రీప్లేస్ ది డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ బై గుడ్ వన్స్. ఏంటి, మనం ఇలా శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ యూజ్ చేసుకుని మనం ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని చెక్ చేయగా అది మనకి 100% ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా క్వాలిటీలో మిస్టేక్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేసి దాని ప్లేస్లో గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఏంటి, రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ ఇదేంటి, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ AOQ, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ AOQ, అలాగే యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ATI అండి. యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ATI. చూద్దాం AOQ అంటే ఏంటో చూద్దాం. ద యావరేజ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్టర్ శాంప్లింగ్ అండ్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ రిజెక్టెడ్ లాట్స్ ఈజ్ కాల్డ్ AOQ, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ. రిజెక్టెడ్ లాట్ని 100% ఇన్స్పెక్షన్ కనుక చేస్తే దానిని AOQ అంటాం. ఏంటి, రిజెక్టెడ్ లాట్ని మనం రిజెక్ట్ చేసిన లాట్ని 100% ఇన్స్పెక్షన్ కనుక చేస్తే దాన్ని AOQ అంటాం. AOQ మీన్స్ ఏంటి, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ. నెక్స్ట్ ATI అంటే ఏంటి, యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్. ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ రిక్వైర్డ్ ఫర్ ది రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ కాల్డ్ ATI. అంటే ఏంటి, రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ చేసాక అంటే గుడ్ వన్స్ని రీప్లేస్ చేశాక మళ్ళీ ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అది యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అర్థమైందా? ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ రిక్వైర్డ్ ఫర్ ది రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ రిక్వైర్డ్ ఫర్ ది రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ కాల్డ్ ATI. అంటే రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ చేశాక అంటే గుడ్ వన్స్తో రీప్లేస్ చేశాక మళ్ళీ ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అది యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ. ఏంటి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటే చూడండి, ప్రొడ్యూసర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ దట్ ఈస్ లాట్ క్వాలిటీ బిఫోర్ ఇన్స్పెక్షన్ ఈజ్ కాల్డ్ ఇన్కమింగ్ క్వాలిటీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది ఫ్రాక్షన్ డిఫెక్టివ్. ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఈజ్ నోన్ యాజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ. ఇన్స్పెక్షన్ చేయకముందు ప్రోడక్ట్ కనుక క్వాలిటీగా ఉంటే ఇన్కమింగ్ క్వాలిటీ అంటాం, డినోటెడ్ బై స్మాల్ p. అలాగే ఇన్స్పెక్షన్ చేసాక ప్రోడక్ట్లో చాలా తక్కువ ఫ్రాక్షన్స్లో డిఫెక్ట్స్ ఉంటే అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. అర్థమైందా? ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటే ప్రొడ్యూసర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్. Producer fraction defective, that is lot quality before inspection is called incoming quality. Producer fraction defective, that is lot quality before inspection is called incoming quality. It is denoted by the fraction defective P. After inspection is known as outgoing quality. Inspection చేయకముందు ప్రోడక్ట్ కనుక క్వాలిటీగా ఉంటే దాన్ని ఇన్కమింగ్ క్వాలిటీ అంటాం. దేంతో డినోట్ చేస్తాం? ఫ్రాక్షన్ డిఫెక్టివ్ Pతో. అలాగే ఇన్స్పెక్షన్ చేశాక ప్రోడక్ట్లో చాలా తక్కువగా డిఫెక్ట్స్ ఉంటే, ఇన్స్పెక్షన్ చేశాక ప్రోడక్ట్లో డిఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటే దాన్ని అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లెవెల్, AOQL. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లెవెల్. చూద్దాం యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటే ఏంటో చూద్దాం. ద ఎక్స్పెక్టెడ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ రిమైనింగ్ in the lot after the application of the sampling inspection plans is termed as average outgoing quality level. It is denoted by P follows. It is the function of incoming quality level P. అంటే ఏంటి?
ఇన్స్పెక్షన్ చేశాక యావరేజ్గా కొంత అమౌంట్ బ్యాడ్ క్వాలిటీ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దానిని యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. దీన్ని దేంతో డినోట్ చేస్తాం? పీ ఫాలోస్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ రిమైనింగ్ ఇన్ ద లాట్ ఆఫ్టర్ ది అప్లికేషన్ of the sampling inspection plans is termed as the expected fraction defective remaining in the lot after the application of the sampling inspection plans is termed as average outgoing quality. ఇన్స్పెక్షన్ చేసాక యావరేజ్గా ఇన్స్పెక్షన్ జరిగిపోయింది, తర్వాత యావరేజ్గా కొంత అమౌంట్ అనేది బ్యాడ్ క్వాలిటీ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయగలిగితే, ఆ ప్రోడక్ట్లో కొంత క్వాలిటీ అనేది బ్యాడ్ అమౌంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దానిని యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. డినోటెడ్ బై దేంతో డినోట్ చేస్తాం? పీ ఫాలోస్ ఇట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఇన్కమింగ్ క్వాలిటీ లెవెల్ పీ. నెక్స్ట్, ఇఫ్ క్యాపిటల్ N ఈజ్ ద లాట్ సైజ్, స్మాల్ n ఈజ్ ద శాంపుల్ సైజ్ టేకెన్ ఫ్రమ్ ది లాట్, P alpha is the probability of accepting the lot, P is the incoming quality level of the lot, then the average outgoing quality limit P follows equal to capital P into capital N minus small n. అంటే incoming quality into ఏంటి? lot size minus శాంపుల్ సైజ్ ఇంటూ పి ఆల్ఫా అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ లాట్ బై మళ్ళీ ఏంటి? శాంపుల్ సైజ్. అర్థమైందా? క్యాపిటల్ ఎన్ అనే ఒక లాట్ని తీసుకున్నాం, అంతేనా? ఇఫ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ద లాట్ సైజ్, దానిలో క్యాపిటల్ ఎన్ అనే ఒక లాట్ని తీసుకున్నాం అనుకోండి, దానిలో స్మాల్ ఎన్ని శాంపుల్ సైజ్గా, పి ఆల్ఫాని ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ లాట్గా, అంతేనా? పి ఆల్ఫా ఇస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ లాట్గా, పీని ఇన్కమింగ్ క్వాలిటీగా తీసుకుంటే, పి ఏంటి? పి ఈజ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ లెవెల్ ఆఫ్ ది లాట్ తీసుకుంటే, దెన్ ద యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లిమిట్, దెన్ ది యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లిమిట్ పి ఫాలోస్ ఈక్వల్ టు capital P into capital N minus small n into P alpha by small n by small n అంతే. అప్పుడు ఏమవుతుంది? ఏంటి? ఇఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఈజ్ స్మాల్ కంపేర్డ్ విత్ ది లాట్ సైజ్ క్యాపిటల్ N. ఏంటి? ఇఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఈజ్ స్మాల్ compared with the lot size capital N, then the outgoing quality is given by P follows equal to AOQ equal to P into P alpha. ఏంటి? క్యాపిటల్ N పోల్చుకుంటే స్మాల్ n అనేది చిన్నది. ఇఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఈజ్ స్మాల్ కంపేర్డ్ విత్ ది లాట్ సైజ్ క్యాపిటల్ N, అంతేనా? క్యాపిటల్ Nతో పోల్చుకుంటే, క్యాపిటల్ N అంటే ఏంటి? మనకి ఒక లాట్. క్యాపిటల్ Nతో పోల్చుకుంటే స్మాల్ n అనేది చిన్నది. స్మాల్ n ఏంటి? శాంపుల్ సైజ్. దెన్ ద అవుట్ గోయింగ్ క్వాలిటీ ఈజ్ గివెన్ బై స్మాల్ n చిన్నది. అప్రాక్సిమేట్గా అవుట్ గోయింగ్ క్వాలిటీ ఈజ్ గివెన్ బై, అప్రాక్సిమేట్గా ఎలా తీసుకున్నాం? పీ ఫాలోస్ ఈక్వల్ టు ఏఓక్యూ ఈక్వల్ టు పీ ఇంటూ పీ ఆల్ఫా, అప్రాక్సిమేట్ వాల్యూ, అంతేనా? ఫాలోస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అప్రాక్సిమేట్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఫాలోస్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ద డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఆర్ నాట్ రీప్లేస్డ్ బై గుడ్ వన్స్, దెన్ ద ఫార్ములా ఈజ్ మోడిఫైడ్. ఇఫ్ ద డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఆర్ నాట్ రీప్లేస్డ్ బై గుడ్ వన్స్, ఏంటి? డిఫెక్టివ్ పీసెస్ వచ్చినా కూడా మనం నాట్ రీప్లేస్డ్ బై గుడ్ వన్స్, దెన్ ద ఫార్ములా ఈజ్ మోడిఫైడ్ యాజ్. గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేయలేకపోతే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మాడిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కర్వ్. ఓసీ కర్వ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. ఓసీ కర్వ్ అంటే ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. చూడండి, ఈ ఓసీ కర్వ్ అంటే ఏంటి చూద్దాం. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బిట్వీన్ ది లాట్
the graphical representation between the lot quality capital P and probability of acceptance P alpha is called OC curve. Fractional defective ni the graphical representation between the lot quality and the probability of acceptance. ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని లాట్ క్వాలిటీని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే దానిని ఓసీ కర్వ్ అంటాం అన్నమాట. ఓసీ కర్వ్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. ఓసీ కర్వ్ దేనికి యూజ్ చేస్తాం? క్వాలిటీ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం, చెక్ చేయడానికి. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై చూసింగ్ ది ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆఫ్ ది లాట్ పి ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ పిఏ ఆర్ ఎల్ ఆఫ్ పి on y-axis. Small p decreases, capital P increases of L of P. It is the most important tool for industries. ఏంటి ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ని, ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ ఏంటి మనకి? ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ పీనేమో ఎక్స్ యాక్సిస్ మీద, ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని అంటే వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏంటి? పి ఆల్ఫా, కాబట్టి పి ఆల్ఫాని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక వచ్చిన గ్రాఫ్ని ఓసీ కర్వ్ అంటాం. ఓసీ కర్వ్ని క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎక్కువగా ఓసీ కర్వ్ని ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఇండస్ట్రీస్లో ఓసీ కర్వ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం పిఏ అని రాసుకున్నాం కాదు, పి ఆల్ఫాది ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్. అక్కడ చూడండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ పి ఆల్ఫా or L of P on y-axis. P decreases, capital P increases. It is the most important tool for the industries. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్. ఏంటి? యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్, ఏఎస్ఎన్ ఫంక్షన్. The expected number of sample size required for incoming to a decision about acceptance or rejectance of the lot. It is a function of sample number denoted by small n. It is same as the number of items inspected from each lot. దీన్ని ఎలా తీసుకొచ్చేస్తాం? ఏఎస్ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ సైజుకి ఒక లాట్ని రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామా అని ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏఎస్ఎన్ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఏఎస్ఎన్ ఫంక్షన్ ఏంటి? యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్. ఈ ఏఎస్ఎన్ ఫంక్షన్ శాంపుల్స్ నెంబర్స్లో ఉంటుంది. ఈ ఏఎస్ఎన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? శాంపుల్ నెంబర్స్లో ఉంటుంది, స్మాల్ ఎన్. ఏఎస్ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్ రిక్వైర్డ్ for coming to a decision. The expected number of sample size required for coming to a decision about acceptance or rejectance of the lot. Acceptance or rejectance of the lot. It is a function of sample number denoted by, it is a function of sample number denoted by small n. It is the same as the number of items inspected from each lot. ASN equal to small n. మనం తీసుకున్న శాంపుల్ సైజ్కి ఒక లాట్ని మనం ఒక శాంపుల్ సైజ్ తీసుకున్నాం అనుకున్నామా, ఆ శాంపుల్ సైజ్కి ఒక లాట్ని రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయడాన్ని యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్ ఏఎస్ఎన్ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఈ ఏఎస్ఎన్ ఫంక్షన్ శాంపుల్ నెంబర్స్లో ఉంటుంది. శాంపుల్ నెంబర్స్ని ఎలా డినోట్ చేసుకుంటాం? స్మాల్ ఎన్. సో ఏఎస్ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్. ఏంటి? యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్. చూడండి, ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్స్పెక్టెడ్ ఫర్ లాట్ టు అరైవ్ ఎట్ ఏ డెసిషన్ in a rectifying sampling inspection plan
for 100% inspection of the rejected lots is called average amount of total inspection denoted by ATI. It is a function of lot quality P. అంటే ఏంటి? రిజెక్టెడ్ లాట్ మీద రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే 100% ఇన్స్పెక్షన్ని అప్లై చేసినప్పుడు డెసిషన్ తీసుకోవడానికి లాట్ నుంచి తీసుకునే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఎక్స్పెక్ట్ చేయగలిగితే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఏం చేయగలిగితే ఎక్స్పెక్ట్ చేయగలిగితే దానిని యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ ATI అని చెప్పుకుంటాం అన్నమాట. ఏంటి? ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్స్పెక్టెడ్ ఫర్ లాట్ to arrive at a decision in a rectifying sampling inspection plan. In a rectifying sampling inspection plan for 100% inspection of the rejected lot. 100% inspection of the rejected lots is called average amount of total inspection denoted by ATI. Average amount of total inspection ATI. It is a function of lot quality P అన్నమాట. రిజెక్టెడ్ లాట్ మీద రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని అంటే రిజెక్టెడ్ ఆల్రెడీ మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామమ్మా, దాని మీద ఇన్స్పెక్షన్ చేసాం, ఆ లాట్ని మనం తీసుకున్న స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా లేదనేసి రిజెక్ట్ చేసాం. ఇలా రిజెక్ట్ చేసిన లాట్ మీద రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి? 100% ఇన్స్పెక్షన్ అప్లై చేసినప్పుడు 100% ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి కూడా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 100% ఇన్స్పెక్షన్ అప్లై చేసినప్పుడు డెసిషన్ తీసుకోవడానికి లాట్ నుంచి తీసుకునే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని అంటే 100% ఇన్స్పెక్షన్ చేసి అది క్వాలిటీ ఎలా ఉంది అని డెసిషన్ తీసుకోవడానికి లాట్ నుంచి తీసుకునే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని అంటే లాట్ నుంచి కొన్ని ఐటమ్స్ని తీసుకుంటాం కదా ఇన్స్పెక్షన్కి యూజ్ చేయడానికి, తీసుకున్న ఐటమ్స్ని యాక్సెప్ట్ చేయగలిగితే, మనం ఇన్స్పెక్షన్ చేయడానికి తీసుకున్న ఐటమ్స్ని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దానిని యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటాం అన్నమాట. ATI ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం? ATI ఈక్వల్ టు ASN ప్లస్ యావరేజ్ సైజ్ ఆఫ్ ది ఇన్స్పెక్టెడ్ ఆఫ్ ది రిమైండర్స్ ఇన్ ద రిజెక్టెడ్ లాట్. అంటే ATI ఈక్వల్ టు ASN. ASN అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యావరేజ్ శాంపుల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్. ASN ప్లస్ యావరేజ్ సైజ్ ఆఫ్ ది ఇన్స్పెక్టెడ్ ఆఫ్ ది రిమైండర్స్ ఇన్ ద రిజెక్టెడ్ లాట్. అంటే రిజెక్టెడ్ లాట్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజ్. అర్థమైందా? రిజెక్టెడ్ లాట్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజ్ అన్నమాట. ఇఫ్ ద లాట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ sampling inspection plan. If the lot is accepted on the basis of sampling inspection plan, then ATI and ASN are same. In other cases, ATI must be greater than ASN. Sampling inspection plan లో లాట్ ని కనుక యాక్సెప్ట్ చేస్తే ASN అండ్ ATI ఈక్వల్ అవుతాయి. ఏంటి? శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో లాట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే. ఇఫ్ ద లాట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎప్పుడు? ఆన్ ద బేసిస్ ఆఫ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఇన్స్పెక్షన్ ప్లాన్లో లాట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే దెన్ ATI అండ్ ASN ఆర్ సేమ్. దెన్ ATI అండ్ ASN ఈక్వల్ అవుతాయి అన్నమాట. అలా ఈక్వల్ In other case, ATI must be greater than ASN. అలా కనుక ఈక్వల్ అవ్వకపోతే ATI వాల్యూనే పెద్దగా ఉంటుంది దేనికంటే? ASN కన్నా. అర్థమైందా? శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో లాట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ASN ATI అనేది మనకి ఈక్వల్ అవుతాయి. అలా కనుక ఈక్వల్ అవ్వకపోతే ASN కంటే కూడా ATI వాల్యూ అనేది పెద్దగా ఉంటుందని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి AOQ కర్వ్. AOQ కర్వ్ అంటే ఏంటి చూడండి.
The graph obtained by choosing incoming quality or fraction defective P on horizontal axis and average outgoing quality on vertical axis is called AOQ curve. ఏంటి ఇన్కమింగ్ క్వాలిటీ కానీ ఫ్రాక్షనల్ డిఫెక్టివ్స్ని కానీ ఇన్కమింగ్ క్వాలిటీని కానీ ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ని కానీ ఎక్స్ఎక్స్ మీద వాటి యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వైఎక్స్ మీద తీసుకుంటాం అనమాట. అదే చెప్పాడు. ద గ్రాఫ్ obtained by choosing incoming quality or fraction defective P on horizontal axis and average outgoing quality on vertical axis is called AOQ curve. ఇన్కమింగ్ క్వాలిటీని కానీ ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ పీని కానీ ఎక్సెస్ మీద తీసుకుంటే వాటి యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వై యాక్సిస్ మీద తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఈ స్పేస్లో గ్రాఫ్ ఉంటుంది, మీకు ఇచ్చిన మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తాం. AOQ graph gives maximum limit for AOQ at certain value of P called AOQL, and even P increases, AOQ decreases after AOQL and then goes stable. ఆ గ్రాఫ్లో వచ్చిన మ్యాక్సిమం లిమిట్ని AOQL అంటాం. అర్థమైందా? ఆ గ్రాఫ్లో వచ్చిన మ్యాక్సిమం లిమిట్ని AOQL అంటాం. P ఇంక్రీజ్ అయితే AOQ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. P అనేది ఇంక్రీజ్ అయితే AOQ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి, మనం ఇన్కమింగ్ క్వాలిటీ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని ఇన్కమింగ్ క్వాలిటీని కానీ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని కానీ ఎక్సెస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక దాని యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వై యాక్సిస్ వాటి యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక మనకు ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. ఆ గ్రాఫ్లో వచ్చిన మ్యాక్సిమం లిమిట్ని, అంటే కర్వ్ షేప్ వస్తుంది కదా, బెల్ షేపు, అది మ్యాక్సిమం లిమిట్ అంటే పైన ఆ మ్యాక్సిమం లిమిట్ని AOQL అంటాం. P ఇంక్రీజ్ అయితే AOQ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. మనకి P అనేది అంటే P అంటే ఏంటి, అవుట్ గోయింగ్ క్వాలిటీ ఇంక్రీజ్ అయితే AOQ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇన్కమింగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అది AOQ కర్వ్. నెక్స్ట్ వచ్చేసి ATI కర్వ్. ATI కర్వ్ అంటే ఏంటో చూద్దాం. ద గ్రాఫ్ అబ్టైన్డ్ బై చూసింగ్ ఇన్కమింగ్ క్వాలిటీ P ఆన్ హారిజంటల్ యాక్సిస్ and the values of average total inspection ATI on vertical axis is called ATI curve. ఇన్కమింగ్ క్వాలిటీని x యాక్సిస్ మీద, ATIని y యాక్సిస్ మీద తీసుకుంటాం, దాన్ని ATI కర్వ్ అంటమాట. ఏంటి, ద గ్రాఫ్ అబ్టైన్డ్ బై చూసింగ్ ఇన్కమింగ్ క్వాలిటీ P ఆన్ హారిజంటల్ యాక్సిస్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ATI ఆన్ వెర్టికల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ATI కర్వ్. ఏంటి, ఇన్కమింగ్ క్వాలిటీని x యాక్సిస్ మీద, ATI వాల్యూని y యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే దాన్ని వచ్చే కర్వ్ని ATI కర్వ్ అంటమాట. ఇది కూడా మనకి మెటీరియల్లో కర్వ్ ఎలా ఉంటుందనేది మీకు డ్రా చేసి చూపిస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక్కడతో మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఒకసారి మనం ఈ థర్డ్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ చెప్పుకున్నాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చేద్దాం. ఓకేనా, చూడండి. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ టాపిక్ అదే కదా, యాక్సెప్టింగ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే చెప్పుకున్నాం. ఏంటది, ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టింగ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటారని చెప్పాం. అంతేనా, ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే ఆ ప్రోడక్ట్ని పర్చేజర్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టింగ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అని అంటామనేసి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని మనం స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే యాక్సెప్టింగ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అని అంటామని చెప్పాం. అంతేనా, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో ఏమని చెప్పాం, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అంటారని చెప్పాం.
ఇన్ కేస్ ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అట్రిబ్యూట్స్లో కనుక డిఫైన్ చేస్తే ఏంటి, ఇన్ కేస్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ని అట్రిబ్యూట్స్లో కనుక డిఫైన్ చేస్తే ఏంటి, ఇచ్చిన శాంపుల్ ఐటమ్స్ పర్టికులర్ అట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందో లేదో అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. అంతేనా, ఇచ్చిన శాంపుల్ ఐటమ్స్ అనేవి పర్టికులర్ అట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందో లేదా అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. ఫర్ సపోజ్ ఒక లాట్ని కనుక యాక్సెప్ట్ చేసామంటే అలాంటి లాట్ని ఒక ఫిర్మ్ నుంచి ఇంకో ఫిర్మ్ కానీ, లేదా ఒక డివిజన్ ఫిర్మ్ నుంచి ఇంకో డివిజన్ ఫిర్మ్ కానీ, లేదా సెల్లర్ దగ్గర నుంచి బయర్ దగ్గరికి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది మనకి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషన్స్ వేర్ 100% ఇన్స్పెక్షన్ ఈజ్ నీడెడ్. ఎప్పుడు సిచ్యువేషన్స్ 100% ఈజ్ నీడెడ్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు కస్టమర్ అనుకున్న స్పెసిఫికేషన్స్ని కన్సిడర్ చేస్తూ ప్రోడక్ట్ని తయారు చేయాలి. అంతేనా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏం చేస్తాం, ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం అంటే అది ఎలాగా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా చేస్తాం. సో కస్టమర్ అనుకున్న స్పెసిఫికేషన్స్ కన్సిడర్ చేస్తూ ప్రోడక్ట్ అనేదాన్ని తయారు చేయాలి. కస్టమర్ అతను సాటిస్ఫై అవుతూ ఆ మొత్తం గూడ్స్ని కనుక యాక్సెప్ట్ చేస్తాడు. అంతే కదా, మనకి కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతేనే కదా ఆ మొత్తం గూడ్స్ని యాక్సెప్ట్ చేస్తాడు. దీంట్లో కొన్ని కండిషన్స్ ఫాలో అవుతుందని చెప్పుకున్నాం. ఏంటది, ఫస్ట్ కండిషన్, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్. ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్. ఏంటి, ఒక డిఫెక్ట్ వల్ల లైఫ్ని లాస్ అవ్వడం లేదా ఒక పర్సన్కి సీరియస్ అవ్వడం లాంటివి అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే చెప్పుకున్నాం. ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి ట్యాబ్లెట్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఈ ఫార్ములాని కనుక మిస్యూజ్ చేసి, అంటే ఎక్కువ డోసేజ్ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కెమికల్స్ ఈక్వల్గా కలపాలి. అంతేగాని ఎక్కువ కలిపేసినా తక్కువ కలిపేసినా ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే అతను లైఫ్ లాస్ అవడమా లేదా తన లైఫ్ని రిస్క్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, మత్తు ఇంజెక్షన్ గురించి చెప్పుకున్నాం. మత్తు ఇంజెక్షన్ కూడా లైఫ్ని డోసేజ్ ఎక్కువ అవడం వల్ల లైఫ్ లాస్ అవడం లేదా సీరియస్ అవడం ఇలాంటివి జరుగుతాయి. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఆపరేషన్ టైమ్స్లో ఇలాంటి వాటిలో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం చెప్పాం, సెకండ్ పాయింట్లో ఏ డిఫెక్ట్ మే కాజ్ సీరియస్ మాల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్. వీ మే ఆల్సో విష్ ది ఎగ్జామిన్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండర్ ది ఫాలోయింగ్ కండిషన్. ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్స్లో రాంగ్ లేకుండా చూసుకోవాలి. అంతేనా, ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేసినప్పుడు ఎక్విప్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ని ఎగ్జామిన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్, క్యాపిటల్ ఎన్, ద లాట్ సైజ్ ఈజ్ స్మాల్. లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్ అనేది చిన్నగా ఉండాలి. సెకండ్ ఏంటి, ద ఇన్కమింగ్ క్వాలిటీ ఈజ్ పూర్ ఆర్ అన్నోన్. రిజెక్ట్ చేసే ప్రోడక్ట్ తక్కువగా ఉండాలి. అంతేనా, రిజెక్ట్ చేసే ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్. యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే ఏం చెప్పుకున్నాం, యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం అని చెప్పుకున్నాం. అంతేనా, యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం. ఉన్న మొత్తం పర్సంటేజ్ అంటే మనం 100%లో డిఫెక్ట్ చాలా తక్కువగా ఉండి ప్రొడ్యూసర్ క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఏక్యూఎల్ అంటాం. ఏంటి, ఉన్న మొత్తం పర్సంటేజ్ అంటే 100% తీసుకున్నాం అనుకోండి, డిఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండి ప్రొడ్యూసర్ క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ, ప్రొడ్యూసర్ అనేవాడు క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ దాంతోపాటు ప్రోడక్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఏక్యూఎల్ అంటాం. ఏంటి ఏక్యూఎల్ అంటే యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. ఇఫ్ ఆల్ఫా అనే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే ఏమవుతుంది, 100x1 - α% అంటే గుడ్ లాట్ మొత్తం యాక్సెప్ట్ చేస్తే అది ఏక్యూఎల్. ఏంటి, ఇఫ్ ఆల్ఫా అనే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే 100x1 - α% అంటే గుడ్ లాట్ మొత్తంని యాక్సెప్ట్ చేస్తే అది యావరేజ్ క్వాలిటీ లెవెల్ అని చెప్పుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటాం, ఏ లాట్ విత్ రిలేటివ్లీ స్మాల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ సే P1 యూజువల్లీ ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్
ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.05. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.95. దీన్ని P ఆల్తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏంటి మనకి మొత్తం 100% తీసుకుంటే 95%ని యాక్సెప్ట్ చేసినట్టు, 5%ని రిజెక్ట్ చేసినట్టు. నెక్స్ట్ P1 ఈజ్ నోన్ యాజ్ ది యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. ఏంటి ఇక్కడ P1 అనేది AQL అంటాం. అండ్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసిన క్వాలిటీకి కస్టమర్ కూడా సాటిస్ఫై ఈ విధంగా ఉండేలా చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సంటేజ్ డిఫెక్టివ్ ఎల్టీపీడీని ఎలా చెప్పుకున్నాం? ఎల్టీపీడీని జనరల్గా PIతో డినోట్ చేస్తామని చెప్పాం, అంతేనా? ఎల్టీపీడీని జనరల్గా ఏం చెప్పుకున్నాం? ఎల్టీపీడీని జనరల్గా PIతో డినోట్ చేస్తాం. ఇక్కడ క్వాలిటీని కస్టమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే దానిని ఎల్టీపీడీ అంటాం. ఏంటి ఎల్టీపీడీ అంటే మనం క్వాలిటీని కస్టమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే, క్వాలిటీ అనేది కస్టమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే దానిని ఎల్టీపీడీ అంటే లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సంటేజ్ డిఫెక్టివ్ ఎల్టీపీడీ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్ RQL. రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్ అంటే ఏంటి? కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు చేత ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తామో దాన్ని RQL అంటామని చెప్పుకున్నాం, అంతేనా? ద క్వాలిటీ లెవెల్ విచ్ ద కన్జ్యూమర్ రిగార్డ్స్ యాజ్ రిజెక్టబుల్ అండ్ ఈజ్ యూజువల్లీ అబ్రివేటెడ్ యాజ్ రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్. రిజెక్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే ఏమనుకున్నాం? కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు చేత ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తామో దానిని RQL అంటామని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ P బార్. ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ P బార్ అంటే ఏంటి? ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన అంటే తయారైన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి, అంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అంటే తయారైపోయిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే దాన్ని ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటాం. అండ్ దీన్ని దేంతో డినోట్ చేస్తాం? P బార్తో డినోట్ చేస్తాం. The quality turned out by the manufacturing process for a long period of time is called process average fraction defective. It is denoted by P bar. ఆల్రెడీ అంటే తయారైన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఎక్కువ టైం లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే దాన్ని ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ అంటాం, దాన్ని P బార్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ రిస్క్. కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏం చెప్పుకున్నాం? క్వాలిటీ బ్యాడ్గా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం, డినోటెడ్ బై బీటా. ఎనీ శాంప్లింగ్ scheme would involve certain risk on the part of consumer in the sense that he has to accept certain percentage of undesirable bad lots, that is lot of quality PI, termed as consumer risk and is written as PC. ఏం చెప్పుకున్నాం? కన్జ్యూమర్ రిస్క్ అంటే క్వాలిటీ బ్యాడ్గా ఉన్న దానిని యాక్సెప్ట్ చేస్తే, క్వాలిటీ ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది చాలా బ్యాడ్గా ఉంది అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం, డినోటెడ్ బై బీటా. కన్జ్యూమర్ రిస్క్ PC ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం? ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ PT ఈక్వల్ టు బీటా. ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ PT. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిస్క్. ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏం చెప్పుకున్నాం? క్వాలిటీ బాగున్న దాన్ని అంటే మీన్స్ లాట్ని, క్వాలిటీ బాగున్న లాట్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం, డినోటెడ్ బై ఆల్ఫా. The producer has also to face the situation that some goods lots will be rejected by the consumer. అంటే ఏంటి? క్వాలిటీ బాగుంది, లాట్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది అయినా సరే రిజెక్ట్ చేస్తే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. దీన్ని దేంతో డినోట్ చేసుకుంటాం? ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ PP ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ, రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P బార్ ఈక్వల్ టు ఆల్ఫా. నెక్స్ట్ టాపిక్ ఏంటి? రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏం చెప్పాను? మన క్వాలిటీ టెస్ట్ చేశాక కొంత లాట్ని రిజెక్ట్ చేస్తాం, బాగోలేని ప్రోడక్ట్ తీసేసి గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేస్తే దాన్ని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. అర్థమైందా? మనం ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత దాని యొక్క క్వాలిటీ టెస్ట్ చేస్తాం.
టెస్ట్ చేసాక కొంత లాట్ని అనేది రిజెక్ట్ చేస్తాం. అంటే ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏదైనా కొంచెం డిఫెక్ట్ అనేది ఉంటే ఆ లాట్ని రిజెక్ట్ చేస్తాం. ఇలా ఆ బాగాలేని ప్రోడక్ట్ని తీసేసి గుడ్ వన్స్తో కనుక రీప్లేస్ చేస్తే దానిని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. అంతే కదా, ప్రోడక్ట్ని డిఫెక్ట్ని తీసేసి గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తే మనం ఆ ప్రొసీజర్ని రెక్టిఫై చేసినట్టే కదా, దానిని రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం అనమాట. ఇది ఎప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని? జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్కి ముందు బెల్ ల్యాబొరేటరీస్లో డిఫైన్ చేశారన్నమాట. ఈ రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ ఏఓక్యూ, యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఏటీఐ. ఏంటి? యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ ఏఓక్యూ, యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఏటీఐ. మనకి ఏఓక్యూ అంటే ఏంటి? The average quality of the product after sampling and 100% inspection of rejected lots is called AOQ. అంటే రిజెక్టెడ్ లాట్ని 100% ఇన్స్పెక్షన్ కనుక చేస్తే దాన్ని AOQ అంటాం. రిజెక్ట్ చేసేసిన లాట్ని 100% ఇన్స్పెక్షన్ కనుక చేస్తే దాన్ని AOQ అంటాం. అదే ఏటీఐ అంటే ఏంటి? రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ చేశాక, అంటే గుడ్ వన్స్ని రీప్లేస్ చేశాక మళ్ళీ ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అది యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటాం. ఆల్రెడీ మనం రెక్టిఫై చేసి గుడ్ వన్స్తో రీప్లేస్ చేసాం, అప్పుడు మళ్ళీ ఇన్స్పెక్షన్ కనుక చేస్తే దాన్ని యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ ఇన్కమింగ్ క్వాలిటీ అంటే ఏంటి? ఇన్స్పెక్షన్ చేయకముందు ప్రోడక్ట్ కనుక క్వాలిటీగా ఉంటే దాన్ని ఇన్కమింగ్ క్వాలిటీ అంటాం. ఏంటి? ఇన్స్పెక్షన్ చేయకముందే మనకు ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటే దాన్ని ఇన్కమింగ్ క్వాలిటీ అంటాం. డినోటెడ్ బై పీతో డినోట్ చేస్తాం. అలాగే అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటే ఏంటి? ఇన్స్పెక్షన్ చేశాక ప్రోడక్ట్లో చాలా తక్కువగా, అంటే డిఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. ఇన్స్పెక్షన్ అయిపోయాక ఆ ప్రోడక్ట్లో డిఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని అనుకోండి, దాన్ని అవుట్ గోయింగ్ క్వాలిటీ అంటాం. నెక్స్ట్ యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లెవెల్ ఏఓక్యూఎల్. ఏఓక్యూఎల్ అంటే ఏంటి? మనకి యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేశాక యావరేజ్గా కొంత అమౌంట్ బ్యాడ్ క్వాలిటీ ఉందని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దాన్ని ఏఓక్యూఎల్ అంటాం. డినోటెడ్ బై పీ ఫాలోస్. ఏంటి? ఇన్స్పెక్షన్ చేశాక మనం ప్రోడక్ట్ని ఇన్స్పెక్షన్ చేశాక కొంత అమౌంట్ అనేది బ్యాడ్ క్వాలిటీగా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలిగితే దాన్ని ఏఓక్యూఎల్, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లెవెల్ అంటాం. డినోటెడ్ బై పీ ఫాలోస్. దీంట్లో ఏం చేస్తాం అంటే క్యాపిటల్ ఎన్ అనే ఒక లాట్ని తీసుకున్నాం అనుకోండి. క్యాపిటల్ ఎన్ అనే if capital N is the lot size, small n is the sample size taken from the lot, P alpha is the probability of accepting the lot, P is the incoming quality level of the lot, then the average outgoing quality limit. ఏంటి? క్యాపిటల్ అనే ఒక లాట్ని తీసుకున్నాం అనుకోండి, దానిలో స్మాల్ అన్ని శాంపుల్ సైజ్గా, పి ఆల్ఫాని ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ లాట్గా, పీని ఇన్కమింగ్ క్వాలిటీగా తీసుకుంటే దెన్ ఎలా రాసుకుంటాం? పీ ఫాలోస్ ఈక్వల్ టు క్యాపిటల్ P ఇంటూ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఇంటూ పీ ఆల్ఫా బై క్యాపిటల్ N. క్యాపిటల్ N పోల్చుకుంటే స్మాల్ n అనేది చిన్నది, అంతేనా? ఈ sample size small n is small compared with the lot size capital N, then the outgoing quality is given by P follows equal to ఎలా రాసుకుంటాం? క్యాపిటల్ Nతో పోల్చుకుంటే స్మాల్ n అనేది చిన్నది. అప్రాక్సిమేట్గా అవుట్ గోయింగ్ క్వాలిటీ ఈజ్ గివెన్ బై P follows ఈక్వల్ టు AOQ ఈక్వల్ టు P ఇంటూ P ఆల్ఫా. నెక్స్ట్ ఓసీ కర్వ్. ఓసీ కర్వ్ ఏంటి? ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్. ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటే ఏంటి చూద్దాం. ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక వచ్చిన గ్రాఫ్ను ఓసీ కర్వ్ అంటాం. ఏంటి? ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ పీని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏంటి? పీ ఆల్ఫాని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక వచ్చిన గ్రాఫ్ని ఓసీ కర్వ్ అని చెప్పుకుంటాం. ఓసీ కర్వ్ని క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు ఈ ఓసీ కర్వ్ని? ఇండస్ట్రీస్లో. ఏంటి? ఇట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఇండస్ట్రీస్. ఎక్కువగా ఓసీ కర్వ్ని ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ఎన్ ఫంక్షన్.
ఏఎస్ఎన్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్. యావరేజ్ శాంపుల్ నెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ సైజ్కి ఒక లాట్ని రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామా అని ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏఎస్ఎన్ ఫంక్షన్ అంటాం. ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ సైజ్కి ఒక లాట్ని రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామా అని ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏఎస్ఎన్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఈ ఏఎస్ఎన్ ఫంక్షన్ శాంపుల్ నెంబర్స్లో ఉంటుంది స్మాల్ ఎన్. ఏఎస్ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అవుతుందన్నమాట. ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ సైజ్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని కొనాలనుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అనుకుంటాం కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఒక లాట్ని అంటే ఆ శాంపుల్ సైజ్ని యూజ్ చేసి ఒక లాట్ని రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామని మనం ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏఎస్ఎన్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం అనమాట. ఏఎస్ఎన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, శాంపుల్ నెంబర్స్లో ఉంటుంది. ఏఎస్ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. నెక్స్ట్ ఏంటి, యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్. యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, రిజెక్టెడ్ లాట్ మీద రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే 100% ఇన్స్పెక్షన్ అప్లై చేసినప్పుడు డెసిషన్ తీసుకోవడానికి లాట్ నుంచి తీసుకునే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దాన్ని ఏటీఐ అంటాం. ఏటీఐని ఎలా రాసుకుంటాం, ఏటీఐ ఈక్వల్ టు ఏఎస్ఎన్ ప్లస్ రిజెక్టెడ్ లాట్ ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజ్. అంటే ఏటీఐ ఈక్వల్ టు ఏఎస్ఎన్ ప్లస్ యావరేజ్ సైజ్ ఆఫ్ ది ఇన్స్పెక్టెడ్ ఆఫ్ ది రిమైండర్స్ ఇన్ ద రిజెక్టెడ్ లాట్. అంటే రిజెక్టెడ్ లాట్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజ్ అన్నమాట. If the lot is accepted on the basis of sampling inspection plan, then ATI and ASN are same. In other case, ATI must be greater than ASN. ఈ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో లాట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ఏఎస్ఎన్ అండ్ ఏటీఐ అనేవి ఈక్వల్ అవుతాయి. అలా ఈక్వల్ అవ్వకపోతే ఏటీఐ వాల్యూనే పెద్దగా ఉంటుంది. ఏఎస్ఎన్ కన్నా ఏటీఐ వాల్యూయే పెద్దగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏఓక్యూ కర్వ్. ఏఓక్యూ కర్వ్ అంటే ఏంటి, ఇన్కమింగ్ క్వాలిటీని కానీ ఫ్రాక్షనల్ డిఫెక్టివ్ని కానీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని వాటి యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వై యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే ఒక కర్వ్ అనేది వస్తుంది, బెల్ షేప్లో వస్తుంది. ఆ గ్రాఫ్లో వచ్చిన మ్యాక్సిమం లిమిట్ని ఏఓక్యూఎల్ అంటాం. మనకి ఆల్రెడీ గ్రాఫ్ అనేది మెటీరియల్లో ప్రొవైడ్ చేసాం, ఇక్కడ లేదు, సరే చూడండి. ఏంటి, ఇన్కమింగ్ క్వాలిటీని కానీ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని కానీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే వాటి యొక్క అవుట్ గోయింగ్ క్వాలిటీని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక ఒక గ్రాఫ్ అనేది మనం గీస్తాం కదా, ఇలా వచ్చిన గ్రాఫ్లో మ్యాక్సిమం లిమిట్ని ఏఓక్యూఎల్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి పి అనేది ఇంక్రీజ్ అయితే ఏఓక్యూ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. పి అంటే ఏంటి, అవుట్ గోయింగ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయితే ఏఓక్యూ అంటే క్వాలిటీ లెవెల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ కానీ మనకి డిక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏటీఐ కర్వ్. ద గ్రాఫ్ అబ్టైన్డ్ బై చూసింగ్ ఇన్కమింగ్ క్వాలిటీ పి ఆన్ హారిజంటల్ యాక్సిస్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ది యావరేజ్ టోటల్ ఇన్స్పెక్షన్ ఏటీఐ ఆన్ వెర్టికల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఏటీఐ కర్వ్. ఇన్కమింగ్ క్వాలిటీని ఎక్స్ యాక్సిస్ మీద, ఏటీఐని వై యాక్సిస్ మీద తీసుకుని ఒక గ్రాఫ్ తీసుకుంటే దాన్ని మనం ఏటీఐ కర్వ్ అనేది మనం గీస్తామన్నమాట. ఇక్కడికి మనకి కంప్లీట్గా థర్డ్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఓకేనా, థ్యాంక్ యూ.